హీరోయిన్ గారు కశ్వి గారు. హలో అండి. హాయ్. హలో. ఓకే, క్యూట్ గా ఉన్నారు చాలా. ఓకే, మీరు నార్త్ ఇండియనా అండి? ఆ పేరు చూస్తుంటే అలానే ఉన్నారు. కాదు ఐమ్ పక్కా తెలంగాణ గర్ల్. ఓకే, నో నార్త్ ఇండియన్, ఓన్లీ హైదరాబాద్. సో మీరు వదిన గారి క్యారెక్టర్ ఇందులో అంటే మ్యారేజ్ అయిపోయింది? లేదు, అవ్వలేదు. అవ్వదు, మ్యారేజ్ అవ్వదు. మీరు కూడా వెళ్తారా అప్పగింతలకి ఆ సినిమాలో మొత్తం? మీరన్నా కనీసం ఒక్కసారి ఏంటి ఒక డైలాగ్ చెప్పండి, పర్లేదు, ఒక డైలాగ్ చెప్పండి. హాఫ్ సారీ వల్ల కాదురా, నా వల్లే నేను ఉండడమే కత్తిలా ఉంటాను. కరెక్ట్, ఇది మాత్రం 100% కరెక్ట్, కత్తిలాగా ఉన్నారు. సో మీరు ఇంతకుముందు ఒక 2 మూవీస్ చేశారని విన్నాము. ఈ మూవీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి మీకు? చాలా బాగుంది. లైక్ నాకు తెలిసినవి ఓన్లీ కొన్ని ట్రెడిషన్స్ ఆర్ రిలేషన్స్ అయినా. సో ఈ మూవీలో ఏంటంటే నేను ఇంకా కొన్ని ట్రెడిషన్స్ నేర్చుకున్నాను. బికాస్ నాకు తెలిసినంత వరకు అయితే కొన్ని ఇప్పుడు ఈ షూటింగ్ చేసినప్పుడు ఓకే ఇలా ఉంటుందా, ఇలా చెయ్యాలి అని. అండ్ ఈవెన్ ఒకరి బాండింగ్ గురించి తెలిసింది. లైక్ బ్రదర్ సిస్టర్ కానీ. యాక్చువల్గా నాకు నో సిబ్లింగ్స్, అసలు సిబ్లింగ్సే లేరు. సో ఎప్పుడైనా నేను చాలా బాధపడతాను, నాకు ఎవరైనా సిబ్లింగ్ ఉంటే బాగుండేది, అది రాఖీ కట్టడానికి ఇంకా దేనికైనా. సో చూసాక ఓకే నాకు ఉంటే బాగుండేది అని అనిపించింది. అండ్ ఈ మూవీలో ఉన్నారా మీకు సిబ్లింగ్స్? ఎవ్వరు లేరు. అయ్యో, సింగిల్. ఐ హ్యావ్ మళ్ళీ అన్యాయం జరిగింది. అండ్ మూవీలో నుంచి రిలేషన్స్ కానీ ట్రెడిషన్స్ కానీ నేర్చుకున్నాను. అండ్ ఈవెన్ మేమంతా సెట్లో చాలా ఫ్యామిలీలా ఉండేవాళ్ళం. అండ్ ఐ యూజ్ టు టీజ్ రామ్, పవిత్ర. వి ఎంజాయ్డ్ అ లాట్ ఆన్ సెట్స్. యాక్చువల్గా మీదే కదా లీడ్ రోల్ మూవీలో. అంటే అవును, అది కాదు, మంకీ క్యారెక్టర్, ఏది అందరిని చీట్ చేసే క్యారెక్టర్. మంకీ క్యారెక్టర్. ఐఎమ్ నాట్ అ మంకీ, ఐఎమ్ అ జోవియల్. ఐఎమ్ జోవియల్, నాట్ మంకీ. లైక్ ఆ character. హాసిని. హాసిని, జెనిలియా ఎలా ఉంటుంది అలానే ఉన్నారు. అలానే రియల్ లైఫ్ లో కూడా అలానే ఉన్నాను. ఓకే, సో షూట్ ఎన్ని రోజులు ఉందండి మీది? మేబీ వన్ మంత్ అలా. ఓకే, 1 month అంతే.